హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శామ్ ఇన్స్టిట్యూట్. మరి ఆంధ్ర తెలంగాణ డిఎస్సి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరి అండ్ స్కూల్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ వరకు డైలీ కరెంట్ అఫైర్స్ 2025 ఫిబ్రవరి 17 టుడే కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. అలా ఫస్ట్ వన్, బ్రిక్స్ 17వ సదస్సు. బ్రిక్స్ 17వ సదస్సు 2025లో ఏ దేశంలో జరగవలసి ఉంది? బ్రిక్స్లో ఎన్ని దేశాలు ప్రస్తుతం ఉన్నాయి? ఎన్ని దేశాలతో బ్రిక్స్ తొలిసారిగా ఏర్పాటైంది? బ్రిక్స్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుంది? భారతదేశంలో ఇప్పటి వరకు బ్రిక్స్ సదస్సులు ఎన్నిసార్లు జరిగాయి? ఇవన్నీ మాట్లాడుతాం. నెక్స్ట్ వన్, భారత్ ఒమాన్ దౌత్య సంబంధాలు. భారతదేశానికి మరియు ఒమాన్ దేశాల మధ్య దౌత్య సంబంధాలు ప్రారంభమై 2025 నాటికి ఎన్ని ఇయర్స్ అవుతుంది? నెక్స్ట్ వన్, 18వ IPL 2025 ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుంది? ఫస్ట్ IPL ఎప్పుడు స్టార్ట్ అయింది? నెక్స్ట్, ప్రపంచంలో తొలి గే మరణం అనేది ఇవి మనకున్న హెడ్లైన్స్. అరే ఫస్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే బ్రిక్స్ 17వ సదస్సు. బ్రిక్స్ 17వ సదస్సు 2025లో ఏ దేశంలో జరగవలసి ఉంది అంటే 2025 గురించి మాట్లాడితే బ్రెజిల్లో రియో డి జెనిరో. బ్రెజిల్లో రియో డి జెనిరో అనే నగరంలో జరగవలసి ఉంది. మనకి జూలై 6-7 తేదీలో జరగవలసి ఉందమ్మా. జూలై 6-7 తేదీలో 2025 ఈ ఇయర్లో. బ్రిక్స్ అనే పదాన్ని 2001లో జిమ్ ఓనీల్ ప్రతిపాదించాడు. జిమ్ ఓనీల్ ప్రతిపాదించాడు. అభివృద్ధి చెందుతున్న దేశాలని ఒక 4 దేశాలను తీసుకొని బ్రిక్గా ఏర్పాటు చేశాడు. ఈ బ్రిక్స్ మనకి 2009లో ఏర్పాటైంది. అంటే స్టార్టింగ్ 4 దేశాల కలయిక. అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా. దీంట్లో 2010లో సౌత్ ఆఫ్రికా జాయిన్ అయింది. మనకి 2010లో సౌత్ ఆఫ్రికా జాయిన్ అవ్వడం వల్ల బ్రిక్స్గా పిలుస్తున్నారు. బ్రిక్స్ ఫస్ట్ సమిట్ 2009లో రష్యాలో జరిగింది. అండ్ 2010లో బ్రెజిల్లో జరిగింది. ఈ బ్రెజిల్లో జరుగుతున్న సమయంలోనే సౌత్ ఆఫ్రికా జాయిన్ అయింది నాన్న. భారతదేశంలో ఇప్పటి వరకు బ్రిక్స్ సదస్సులు 3 సార్లు జరిగాయి, అంటే 3 టైమ్స్. మనకి 2012లో, నెక్స్ట్ 2016, 2021. భారతదేశంలో ఇప్పటి వరకు 3 బ్రిక్స్ సదస్సులు జరిగాయి, 3 సమిట్స్. 2012 న్యూఢిల్లీ, 2016 గోవా, 2021 న్యూఢిల్లీ. ఓకేనా? మరి బ్రిక్స్ 16వ సదస్సు మనకి 2024 ఎక్కడ జరిగిందంటే రష్యాలో కజాన్ అనే నగరంలో జరిగింది. కజాన్. మరి 2025 జనవరిలో బ్రిక్స్ యొక్క ఆధిపత్యం, బ్రిక్స్ యొక్క హక్కులు ఎవరు తీసుకున్నారు? బ్రిక్స్ సమిట్స్ నిర్వహించే హక్కులు ఎవరు తీసుకున్నారంటే బ్రెజిల్ తీసుకుంది నాన్న. బ్రెజిల్ తీసుకుంది. మరి ప్రస్తుతం ఎన్ని దేశాలు ఉన్నాయి బ్రిక్స్లో అంటాడు క్వశ్చన్. మనకి 2024 జనవరిలో ఒక 5 దేశాలు బ్రిక్స్లో జాయిన్ అయ్యాయి. బ్రిక్స్లో మెంబర్షిప్ ఇచ్చారు. ఆ దేశాలు అండ్ ఈజిప్టు, నెక్స్ట్ ఇరాన్, నెక్స్ట్ ఇథియోపియా, సౌదీ అరేబియా, యుఏఈ. అయితే ఇక్కడ సౌదీ అరేబియా ఇంకా పర్మనెంట్గా జాయిన్ అవ్వలేదు. జస్ట్ అంటే ఈ 5 దేశాలు జాయిన్ అవ్వడానికి అవకాశం ఇచ్చారు. మరి సౌదీ అరేబియా సభ్యత్వం అనేది పెండింగ్లో ఉంది. ఓకేనా? మరి ఒకవేళ అంటే బ్రిక్స్ ఫౌండేషన్ కంట్రీస్ 5+5 అంటే 10 చెప్పుకుంటాం. లేటెస్ట్గా మరొక దేశానికి మెంబర్షిప్ ఇవ్వడం జరిగింది 2025 జనవరిలో. ఏ దేశానికి ఇచ్చారంటే ఇండోనేషియాకి మెంబర్షిప్ ఇచ్చారు. ఇండోనేషియా. అందువల్ల ప్రస్తుతం ఎన్ని దేశాలు ఉన్నాయి బ్రిక్స్లో అంటే 10 దేశాలు. ఒకవేళ సౌదీ అరేబియా కూడా మెంబర్షిప్గా ఒకవేళ జాయిన్ అయిపోతే ఎన్ని అవుతాయి? 11 దేశాలు ప్రస్తుతం చెప్పాలి. సౌదీ అరేబియా సభ్యత్వం కానీ తీసుకోలేకపోతే దాన్ని కూడా జాయిన్ అవ్వాలని చెప్పడం జరిగింది. దానితో కలిపి 11 దేశాలని చెప్పుకోవాలి. సౌదీ అరేబియా లేకపోతే 10 దేశాలు అని చెప్పాలి. బ్రిక్స్ 2025లో ఎన్నవ సదస్సు? 17 సమిట్. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికాలో ఏర్పాటైన ప్రస్తుతం దేశాలు చూసుకోవాలి. బ్రిక్స్ దేశాలు కలిపి మనకి 2015లో ఒక బ్యాంకుని ఏర్పాటు చేసే ఆ బ్యాంక్నే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అంటారు. దాన్ని NDB, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. బ్రిక్స్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుందంటే షాంఘై. ఆ షాంఘైలోనే NDB యొక్క ప్రధాన కార్యాలయం ఉంటుంది. ప్రెసిడెంట్ NDB బ్యాంక్ ప్రెసిడెంట్గా ఎవరు ఉన్నారంటే దిల్మా రౌసఫ్.
దిల్మా రౌసఫ్ అన్నారమ్మా, దిల్మా రౌసఫ్ అని గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో ఇప్పటివరకు ఎన్ని జరిగే సమ్మిట్స్? 3 జరిగాయి. 2012, 16, 21. బ్రెజిల్ అంటే మనకు గుర్తు రావాల్సింది ప్రపంచంలో కాఫీ పంటకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న దేశం. కాఫీ ఉత్పత్తిలో ప్రథమ స్థానం బ్రెజిల్. జనాభా పరంగా ఎన్నో ప్లేస్లో ఉంది? 7వ ప్లేస్లో ఉంది, 7th ప్లేస్లో ఉంది ఇప్పుడు. ఓకేనా. నెక్స్ట్, అమెజాన్ అడవులు ఎక్కువగా, సింపుల్గా చెప్పాలంటే అమెజాన్ ఫారెస్ట్ ఎక్కువగా విస్తరించిన దేశం బ్రెజిల్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు బ్రిక్స్ మీద ప్రశ్న ఎలా రావచ్చు? ఇది ప్రీవియస్ క్వశ్చన్ నాన్న. అంటే ప్రీవియస్ బ్రిక్స్ మీద ఏ విధంగా ప్రశ్న అడిగాడు? ఫస్ట్ క్వశ్చన్ చూస్తే బ్రిక్స్ సదస్సులో దక్షిణాఫ్రికా ఏ సంవత్సరంలో చేరింది అన్నాడు. సౌత్ ఆఫ్రికా ఏ ఇయర్లో చేరింది? ఆప్షన్ 1 2005, ఆప్షన్ 2 2010, ఆప్షన్ 3 2012, ఆప్షన్ 4 2015 ఇచ్చాడు. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అమ్మా. ఆ 2010లోనే జాతీయ విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చింది. ఇలా లింక్ చేసుకో మనకి డిఎస్సి పర్పస్లో. జాతీయ విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చింది 2010. విద్యా హక్కు చట్టం 2009, అమల్లోకి వచ్చింది 2010. మనకి 2015లో బేటీ బచావో బేటీ పడావో అని స్కీమ్ ఏర్పాటైంది 2015 జనవరి 22వ తారీఖున. ఈ కార్యక్రమాన్ని మోడీ గారు హర్యానాలో ప్రారంభించారు. బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమం 2025 జనవరి 22 నాటికి ఎన్ని సంవత్సరాలు పూర్తయిందంటే 10 ఇయర్స్ అని చెప్పుకోవాలి. 10 ఇయర్స్. అండ్ సెకండ్ క్వశ్చన్ తీసుకుంటే 16వ బ్రిక్స్ సదస్సు ఏ దేశంలో జరిగింది అంటే 2024లో. ఆప్షన్ 1 రష్యా ఇచ్చాడు, ఆప్షన్ 2 ఇండియా, ఆప్షన్ 3 బ్రెజిల్, ఆప్షన్ 4 చైనా అని ఇచ్చాడు. ఈ 4 దేశాలు బ్రిక్స్లో మెంబర్షిప్పే. కానీ 16th సమిట్ ఎక్కడ జరిగింది అంటే రష్యాలో జరిగింది. కజన్ అనే సిటీలో జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. అని ప్రపంచంలో విస్తీర్ణ పరంగా పెద్ద దేశం, వైశాల్య పరంగా పెద్ద దేశం ఏ దేశం అంటే మనకు రష్యా అని చెప్పుకుంటాం. ప్రపంచ జనాభాలో ప్రథమ స్థానం ఏ దేశం ఉంది? ఇండియా. ప్రపంచ జనాభాలో సెకండ్ ప్లేస్ చైనా. ఓకేనా, చూసుకోవాలి. సరే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూస్తే భారత్ ఒమాన్ దౌత్య సంబంధాలు ప్రారంభమయ్యి ఇప్పటి వరకు 70 ఇయర్స్ 2025 నాటికి 70 ఇయర్స్ అవుతుంది. మరి 70 ఇయర్స్ అవుతున్న సందర్భంగా ప్రత్యేక లోగోని కూడా డిజైన్ చేశారు. భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ అంటే ప్రజెంట్ అక్కడ ఉన్నారమ్మా. మరి ఏ దేశం అని? ఒమాన్ దేశంలో ఉన్నారు భారత విదేశాంగ శాఖ మంత్రి. ఒమాన్ వార్తల్లోకి వచ్చింది. ఒమాన్ క్యాపిటల్ మస్కట్ అంట మనం. మరి ఈ 2 దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి చూసుకుంటే, వాణిజ్యము, పెట్టుబడులు, ఇంధన భద్రత రంగాల్లో పాక్షిక సహకారం చేసుకుంటాయి. వాణిజ్యము, పెట్టుబడులు, ఇంధన భద్రత రంగాల్లో పాక్షిక సహకారాన్ని అందించుకుంటే. నెక్స్ట్ హిందూ మహాసముద్ర తీర ప్రాంతాల దేశాల 8వ సదస్సుకు ఒమాన్ రాజధాని మస్కట్కు భారత విదేశాంగ శాఖ మంత్రి హాజరయ్యారు. ప్రజెంట్ హిందూ మహాసముద్ర తీర ప్రాంత దేశాల 8వ సదస్సుకు ఒమాన్ రాజధాని మస్కట్కు అటెండ్ అయ్యారు భారత విదేశాంగ శాఖ మంత్రి. గతంలో మోడీ గారు కూడా వెళ్ళడం జరిగింది. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన ప్రధానంగా మన హిందూ మహాసముద్రంలో సునామీ మనకి 2004లో ఏర్పాటైంది. ఈ సమయంలో మరి ఆ చుట్టూ ఉన్న ప్రాంతాలను కాపాడడానికి ఒక 4 దేశాలు క్వాడ్ కంట్రీస్ అంటాం. ఈ క్వాడ్ కంట్రీస్ సహాయం చేస్తాయి. క్వాడ్ కంట్రీస్ అనగా 4 దేశాలు. ఈ క్వాడ్ కంట్రీస్ ఏంటంటే ఇండియా, జపాన్, USA అండ్ ఆస్ట్రేలియా. ఈ క్వాడ్ దేశాల లేటెస్ట్గా 2024లో విశాఖపట్నంలో ఒక విన్యాసాన్ని ఏర్పాటు చేసే మలబార్ మలబార్ విన్యాసాన్ని ఇటీవల కాలంలో 2024లో క్వాడ్ కంట్రీస్ ఏర్పాటు చేసే విశాఖపట్నంలో అని గుర్తుపెట్టుకోవాలి. మరి ఒమాన్లో భారతీయుల చరిత్రపై రాసిన మాండ్బీ టు మస్కట్ పుస్తకాన్ని రిలీజ్ చేశారు. మాండ్బీ టు మస్కట్ పుస్తకాన్ని భారత విదేశాంగ శాఖ మంత్రి, ఒమాన్ యొక్క విదేశాంగ శాఖ మంత్రి అక్కడ భారతీయుల యొక్క సంస్కృతి గురించి తెలియజేయడానికి ఒక పుస్తకాన్ని రిలీజ్ చేస్తారు. ఓకేనా. మరి ఇటీవల కాలంలో ఇంపార్టెంట్స్ ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి. భారత సుప్రీంకోర్టు ఏర్పాటై అంటే ఇండియన్ సుప్రీంకోర్టు ఏర్పాటై 2025 జనవరి 28 నాటికి 75 ఇయర్స్. మనకి 2024 జనవరి 26వ తారీఖున 76th రిపబ్లిక్ డే జరిగింది. 2020
మా 2025 జనవరి 26వ తారీఖు 76 రిపబ్లిక్ డే. అలాగే 2025 జనవరి 25 నాటికి ఇండియన్ ఎలక్షన్ కమిషన్ ఏర్పాటాయి, భారత ఎన్నికల సంఘం ఏర్పాటాయి. 75 ఇయర్స్ అని గుర్తుపెట్టుకోవాలి, 75 ఇయర్స్. స్వచ్ఛ భారత్ స్కీమ్ ఏర్పాటై 2024 అక్టోబర్ 2 నాటికి 10 ఇయర్స్. మన్ కీ బాత్ స్కీమ్ ఏర్పాటై 2024 అక్టోబర్ 3 నాటికి 10 ఇయర్స్ అవుతుంది. బేటీ బచావో బేటీ పడావో అనే స్కీమ్ అయితే 2025 జనవరి 22 నాటికి 10 ఇయర్స్ అవుతుంది. ఇలా లింక్ చేస్తూ ఉండాలి పాయింట్స్. అండ్ భారత్ టెక్స్ కార్యక్రమం 2025 వస్త్ర పరిశ్రమకు సంబంధించి, అంటే టెక్స్టైల్ అంటాం, టెక్స్టైల్ పరిశ్రమ, వస్త్ర పరిశ్రమలో ప్రథమ స్థానం ఉన్న దేశం చైనా ఉంది. భారతదేశం 6వ స్థానంలో ఉంది నాన్న. భారత్ టెక్స్ కార్యక్రమం 2025. ఈ కార్యక్రమం ఎప్పుడు జరిగిందంటే ఫిబ్రవరి 14 నుంచి 17 వరకు ఢిల్లీలో ఈ కార్యక్రమం జరిగింది. ఢిల్లీలో ప్రధానంగా ఎక్కడ? భారత మండపం చూసుకోవాలి. మరి టెక్స్టైల్ రంగం 2030 నాటికి 9 లక్షల కోట్ల వార్షిక ఎగుమతుల లక్ష్యాన్ని, అంటే టెక్స్టైల్ అంటే వస్త్ర పరిశ్రమ ఎక్స్పోర్ట్ చేయడానికి 2030 నాటికి 9 లక్షల కోట్ల వార్షిక ఆదాయం రాబోతుంది అనేది ప్రకటించారు మోడీ గారు. చేరుకుంటున్న ప్రధాని మోడీ ప్రకటన. మరి టెక్స్టైల్ రంగానికి 2025-26 బడ్జెట్లో టెక్స్టైల్ మిషన్కు 500 కోట్లు కేటాయింపు. టెక్స్టైల్ మిషన్కు 500 కోట్లు కేటాయించారు 2025-26 బడ్జెట్లో. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. మరి భారత మండపం అంటే మీకు ప్రధానంగా గుర్తు రావాల్సింది 2023 సెప్టెంబర్ 9-10 తేదీలో మన ఇండియాలో G20 సమ్మిట్ జరిగింది. G20 సమ్మిట్, అది ఎన్నో G20 సమ్మిట్? 18 G20 సమ్మిట్. ఎక్కడ జరిగింది? భారత మండపం అంటే న్యూఢిల్లీలో జరిగింది. భారత మండపం న్యూఢిల్లీలో జరిగిందని లింక్ చేస్తూ ఉండాలి. మరి మనకు 2030 నాటికి టార్గెట్ పెట్టుకున్న టెక్స్టైల్ రంగంలో దాదాపుగా 9 లక్షల కోట్లు. అంటే ఇండియా టార్గెట్స్ ఉంటాయి, కొన్ని టార్గెట్స్ మనం చూస్తూ ఉండాలి. ఉదాహరణకి 2025 ఇండియా టార్గెట్ అంటే లక్ష్యం, 2025 నాటికి భారతదేశం టీబీ రహిత దేశంగా మారబోతుంది. అంటే టీబీ ఫ్రీ ఇండియా. టీబీ వ్యాధి అనేది ఏ ఇయర్ నాటి కంప్లీట్గా తగ్గిపోతుందని టార్గెట్ పెట్టుకుని 2025. 2026 అయితే నక్సలిజాన్ని అంతం చేయడము, నక్సలిజం అంటే మావోయిస్ట్ని అంతం చేయడము. 2026 మరొక ఇంపార్టెన్స్, జపాన్ సహకారంతో బుల్లెట్ ట్రైన్ ఏర్పాటు చేస్తున్నాం. జపాన్ సహకారంతో బుల్లెట్ ట్రైన్ ఏ ఇయర్ నాటికి ఏర్పాటు చేస్తాం? 2026. 2030 టార్గెట్ మనం చూసుకుంటే సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సాధించడము, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సాధించడానికి, అంటే యుఎన్ఓ ప్రకటించిన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సాధించడానికి భారతదేశం ఏ ఇయర్ని టార్గెట్గా తీసుకుంది? 2030. అలాగే 2030 అంటే మనకు గుర్తు రావాల్సింది అండ్ టెక్స్టైల్ గుర్తు రావాలి. 2030 మరొక ఇంపార్టెన్స్, మలేరియా ఫ్రీ ఇండియా, మలేరియా రహిత దేశంగా భారతదేశం మారబోతుంది. 2030 మరొక ఇంపార్టెన్స్ ఎయిడ్స్ ఫ్రీ ఇండియా, భారతదేశం ఎయిడ్స్ రహిత దేశంగా మారడానికి ఏ ఇయర్ని టార్గెట్గా పెట్టుకుంది, లక్ష్యంగా పెట్టుకుంది? 2030. నెక్స్ట్ 2035 నాటికి ఓన్ స్పేస్ స్టేషన్ ఇండియా, అంటే అంతరిక్ష రంగంలో సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని భారతదేశం ఏ ఇయర్ నాటికి ఏర్పాటు చేయనున్నది? 2035. 2040 నాటికి చంద్రునిపైకి వ్యోమగాములు పంపించడానికి భారతదేశం రెడీగా ఉంది. మరొక ఇంపార్టెన్స్ 2047 భారతదేశం డ్రగ్స్ ఫ్రీ ఇండియా, మత్తు పదార్థాల రహిత దేశంగా మారబోతుంది. 2047 మరొక ఇంపార్టెన్స్ మనం చూసుకుంటే అభివృద్ధి చెందిన దేశంగా మారబోతుంది. డెవలప్డ్ కంట్రీ ఇన్ ఇండియా అని చూసుకోవాలి. భారతదేశం యొక్క టార్గెట్స్. మరొక ఇంపార్టెన్స్ 2070 జీరో కార్బన్ ఎమిషన్స్, కర్బన ఉద్గారాన్ని తగ్గించడానికి భారతదేశం 2070ని టార్గెట్గా తీసుకుంది. ఇలా లింక్ చేస్తూ ఉండాలి పాయింట్స్. మరి ప్రశ్న ఎలా అడగవచ్చు అంటే భారతదేశం సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సాధించడానికి ఏ సంవత్సరాన్ని లక్ష్యంగా పెట్టుకుంది? ఇది ప్రీవియస్ క్వశ్చన్, ఆటోమేటిక్గా అడిగాడు గతంలో. ఆప్షన్ 2025, ఆప్షన్ 2 2030, ఆప్షన్ 3 2026, ఆప్షన్ 4 2027 అని ఇచ్చాడు. మీకు ఐడియా ఉంది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు 2030. 2030 అంటే మనకి గుర్తు రావాల్సింది మలేరియా ఫ్రీ ఇండియా అన్నాం అండ్ ఎయిడ్స్ ఫ్రీ ఇండియా అని మాట్లాడుకున్నాం. 2026 బుల్లెట్ ట్రైన్ జపాన్ సహకారంతో ఏర్పాటు చేస్తున్నాం. ఇటీవల కాలంలో మనకు వందే మెట్రో, ఈ వందే మెట్రోకి పేరు మార్చాం. నమో భారత్
నమో భారత్ ర్యాపిడ్ రైలుగా పేరు మార్చాం. నమో భారత్ ర్యాపిడ్ రైల్. నమో భారత్ కొత్త పేరుమా అంటే వందే మెట్రో కొత్త పేరు ఏం పేరు? నమో భారత్ ర్యాపిడ్ రైల్ అని గుర్తుపెట్టుకోవాలి. సరే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ 18వ IPL 2025 అంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్. నెక్స్ట్ IPL పితామహుడిగా లలిత్ మోడీని పిలుస్తారు. లలిత్ మోడీ 2007లో IPL జరపాలని ప్రకటించారు. కానీ ఫస్ట్ IPL అయితే మాత్రం 2008లో స్టార్ట్ అయింది. 2008లో. ఇప్పుడు 18వ IPL ఇండియన్ ప్రీమియర్ లీగ్ యొక్క టైం టేబుల్ షెడ్యూల్ రిలీజ్ చేస్తారు. మార్చి 22 నుంచి మే 25 వరకు జరగవలసి ఉంది. మరి తొలి మ్యాచ్, ఫైనల్ మ్యాచ్ కూడా ఒకే స్టేడియంలో జరుగుతాయి. తొలి మ్యాచ్ కోల్కతాలో ఈడెన్ గార్డెన్స్. అడుగొచ్చామా, ఈడెన్ గార్డెన్ క్రికెట్ స్టేడియం ఎక్కడ ఉంది? కోల్కతాలో గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ మ్యాచ్ ఎవరెవరికి స్టార్ట్ అవుతుంది? కోల్కతా నైట్ రైడర్స్ KKR అండ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అంటే RCB వారి మధ్య స్టార్ట్ అవుతుంది. దాదాపుగా ఈ IPL 13 వేదికలు 10 జట్ల మధ్య దాదాపుగా 65 రోజులు జరుగుతుంది. మన హైదరాబాద్లో చూసుకున్న ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్లు, విశాఖపట్నంలో 2 మ్యాచ్లు కూడా జరగవలసి ఉంది. మనకి 2024లో 17 IPL 17వ IPL దాంట్లో విజేత ఎవరు? KKR కోల్కతా నైట్ రైడర్స్ అంటాం. అండ్ అవర్ రన్నరప్గా ఉన్నది హైదరాబాద్ సన్ రైజర్స్ వారు ఉన్నారు. ఇటీవల కాలంలో క్రీడా రంగానికి సంబంధించిన ఏమైనా ఉన్నాయి? 37 నేషనల్ గేమ్సా, 38 నేషనల్ గేమ్సా? లేటెస్ట్గా జరిగిన 38 నేషనల్ గేమ్స్ జరిగాయి. అలాగే మన ఇండియాలో ఫస్ట్ ఖోఖో వరల్డ్ కప్ జరిగింది. ఫస్ట్ ఖోఖో వరల్డ్ కప్లో విజేతగా ఇండియా, రన్నరప్గా నేపాల్ నిలిచిందని మాట్లాడుకున్నాం. ఓకేనా? మరి ఈడెన్ గార్డెన్ క్రికెట్ స్టేడియం కోల్కతాలో ఉంది. ఇండియా లార్జెస్ట్ క్రికెట్ స్టేడియం నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియం. భారతదేశంలో అతి పొడవైన క్రికెట్ స్టేడియంగా నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియం పిలుస్తారు. అది ఎక్కడుంది? గుజరాత్ అహ్మదాబాద్లో ఉందని తీసుకోవాలి. ఇండియా లార్జెస్ట్ హాకీ స్టేడియం అయితే ఒడిశాలో ఉంటుంది. మా రూర్కెలా అనే ప్రాంతంలో బిర్సా ముండా హాకీ స్టేడియం. ఇండియా లార్జెస్ట్ హాకీ స్టేడియము బిర్సా ముండా హాకీ స్టేడియము. ఓకేనా? మరి ప్రశ్న చూస్తే తొలి IPL మ్యాచ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఏ సంవత్సరంలో ప్రారంభమైందన్నాడు. మీకు తెలుసామా? ఆప్షన్ 2 అంటే 2008లో ఫస్ట్ IPL. మరి 2005లో ఏమైనా ఉన్నాయా సార్? కొన్ని క్వశ్చన్స్ మన GK పర్పస్లో అంటే DSC ప్లస్ ఇది ఒకటి వచ్చిన సమాచార హక్కు చట్టం, మా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, సమాచార హక్కు చట్టము, ఉపాధి హామీ చట్టము, గ్యారంటీ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ యాక్ట్ అంటే ఉపాధి హామీ చట్టము మనకి 2005లో ప్రధానంగా రావడం జరిగింది. మరి ఈ మ్యాచెస్ని మనకి ఎవరు కండక్ట్ చేస్తారు? ఇండియా BCCI IPL BCCI బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఆఫ్ ఇండియా, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. మరి BCCI చైర్పర్సన్గా ఎవరున్నారు? రాజర్ బిన్నీ ఉన్నారమ్మా. రాజర్ బిన్నీ. BCCI కార్యదర్శి సెక్రటరీగా లేటెస్ట్గా వచ్చిన వ్యక్తి దేవాజిత్ సైకియా. అదే ICC ప్రెసిడెంట్గా ఎవరున్నారు? జైసా ఉన్నారమ్మా. ICC ప్రెసిడెంట్గా జైసా ఉంటారు. సరే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూస్తే ప్రపంచంలో తొలి గే మరణము అంటే ట్రాన్స్జెండర్స్ అంటాము, అంటే సేమ్ సెక్స్ మ్యారేజ్ అని పిలుస్తాం. ఇటీవల కాలంలో గే మ్యారేజ్ యాక్ట్ అంటే స్వలింగ సంపర్క చట్టము 2025లో ఏ దేశం చేసింది, అమల్లోకి వచ్చింది అంటే థాయిలాండ్ అని చెప్పుకున్నాం. థాయిలాండ్ స్వలింగ సంపర్కం చట్టము అమలు చేసిన దేశం 2025లో ఏ దేశం? థాయిలాండ్. ప్రపంచంలో తొలిసారిగా స్వలింగ సంపర్క చట్టం అమలు చేసిన దేశం నెదర్లాండ్, మనకి 2001 ఆ సమయంలో. అలాంటి ప్రపంచంలో తొలి గే మరణం ఈయన ఒక తుపాకీతో కాల్చి చంపేశారమ్మా. లేటెస్ట్గా వార్తలో ఉన్నారు. ఆయన పేరు చూసుకుంటే ఇమామ్ మొహమిన్ హెండ్రిక్స్, దక్షిణాఫ్రికాకి చెందినవారు. సౌత్ ఆఫ్రికా సియోల్ అని పిలుస్తాం దీని క్యాపిటల్. మరి ఇటీవల కాలంలో ట్రాన్స్జెండర్స్ కూడా చాలా ప్రాధాన్యత ఉంది. 2023 తెలంగాణ ఎలక్షన్ యొక్క ప్రచారకర్తగా, తెలంగాణ ఎన్నికల ప్రచారకర్తగా ఒక ట్రాన్స్జెండర్ని నియమించారు. ఆమె పేరు లైలా. తెలంగాణ ఎన్నికల ప్రచారకర్తగా ఎవరన్నారమ్మా? లైలా
చూసుకో, ఇలా లింక్ చేస్తూ ఉండాలి పాయింట్స్. సరే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అమ్మా. ప్రసూతి సెలవుల్లో ఉన్న ఉద్యోగిని తొలగించరాదు. ప్రసూతి సెలవులో ఉన్న ఉద్యోగిని ఆమె తొలగించరాదు. ఆ సమయంలో ఆమెకు గవర్నమెంట్ ఇచ్చిన హాలిడేస్ కాకుండా ఆమెకు పర్టికులర్గా ప్రసూతి కాలంలో. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూస్తే ప్రసూతి సెలవులో ఉన్న ఉద్యోగిని తొలగించరాదు. ప్రసూతి సెలవులో ఉన్న ఉద్యోగిని తొలగించరాదని ఇటీవల కాలంలో ఏ హైకోర్టు తీర్పిచ్చింది? ఒక ఎంప్లాయ్ ప్రసూతి సెలవులో ఉన్నప్పుడు గవర్నమెంట్ ఇచ్చే హాలిడేస్ కాకుండా ఆమెకు పర్టికులర్గా హాలిడేస్లో కూడా ఆమె శాలరీని తగ్గించకుండా ఇవ్వాలి అని ఇటీవల కాలంలో ఏ హైకోర్టు తీర్పిచ్చింది? పంజాబ్ హర్యానా హైకోర్టు తీర్పిచ్చాయి. పంజాబ్ హర్యానా హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది నాన్న ఉమెన్స్కి సంబంధించి. మరి ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని హైకోర్టులు ఉన్నాయండి? 25 హైకోర్టులు ఉన్నాయి. భారతదేశంలో తొలిసారిగా ఏర్పాటైన హైకోర్టు కలకత్తా హైకోర్టు అని పిలుస్తారు, కలకత్తా హైకోర్టు. మరి ప్రజెంట్ ఇండియాలో ఉన్న హైకోర్టు 25, ప్రజెంట్ భారత రాజ్యాంగంలో ఉన్న భాగాలు సంఖ్య 25. ఆంధ్రప్రదేశ్ యొక్క లోక్సభ స్థానాలు 25 నాన్న. రాజస్థాన్ యొక్క లోక్సభ స్థానాలు 25. ఇలా లింక్ చేస్తూ ఉండాలి. జనవరి 25 నేషనల్ వాటర్స్ డే. జనవరి 25 నేషనల్ వాటర్స్ డే. అదే జనవరి 25న జాతీయ పర్యాటక దినోత్సవం. జాతీయ పర్యాటక దినోత్సవం. ఏప్రిల్ 25 వరల్డ్ మలేరియా డే, ప్రపంచ మలేరియా దినోత్సవం జరుపుకుంటాం. డిసెంబర్ 25 గుడ్ గవర్నెన్స్ డే. గుడ్ గవర్నెన్స్ డే. జాతీయ సుపరిపాలన దినోత్సవం కూడా ఎప్పుడు జరుపుకుంటాం? డిసెంబర్ 25వ తారీఖున అని చూస్తూ ఉండాలి. ఇటీవల కాలంలో పంజాబ్ హర్యానా సరిహద్దుల్లో అయినా పోరాటం చేస్తాం ఒక రైతు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మినిమం సపోర్ట్ ప్రైస్ని పెంచాలి, కనీస మద్దతు ధర పెంచాలి. సరిపోతుంది. ఆయన పేరు అవసరం కట్ చేసేవచ్చు. సరే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం చూస్తే పేరు మార్చుకోవడం ప్రాథమిక హక్కు. మన హక్కు. మన స్కూల్ డే సర్టిఫికేట్లో పేరు ఒకలా ఉంటుంది, తర్వాత ఆ పేరు అనేది మరలా మార్చుకోవచ్చు అని ఇటీవల కాలంలో ఒక హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఏ హైకోర్టు అంటే అలహాబాద్ హైకోర్టు తీర్పిచ్చింది. పేరు మార్చుకోవడం ప్రాథమిక హక్కు, ఫండమెంటల్ రైట్. మరి చూస్తే సమీర్ రావు అనే వ్యక్తి ఇచ్చిన తీర్పు ప్రకారం తన స్కూల్ సర్టిఫికేట్లో తన పేరును షానవాజ్ నుంచి మెహమ్మద్ సమీర్ రావుగా మార్చాలని కోరారు. ఆయన పేరు షానవాజ్ నుంచి ఎలా మార్చుకుంటారమ్మా అని మెహమ్మద్ సమీర్ రావుగా పేరు మార్చాలని కోరారు. అయితే భారత రాజ్యాంగంలో కొన్ని ఆర్టికల్స్ మనకు ఫ్రీడమ్ ఉంటుంది. ఆర్టికల్స్ ప్రధానం చూస్తే రాజ్యాంగంలో ఆర్టికల్ 19 సబ్ క్లాస్ 1A ఏం చెప్పింది? స్వతంత్రం గురించి, అంటే వాక్ స్వతంత్రం గురించి తెలియజేస్తుంది. వాక్ స్వతంత్రం గురించి తెలియజేస్తుంది. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 21 ఏం చెప్తుంది? వ్యక్తిగత స్వేచ్ఛ. తనకు ఒక స్వేచ్ఛ ఉంది. ఆర్టికల్ 14 ఏం చెప్తుంది? చట్టం ముందు అందరూ సమానులే అని చెప్తున్నాను. ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ఆదేశిక సూత్రాలు అంటాం. మీ కంటెంట్లో కూడా కవర్ అవుతుంది. ప్రాథమిక హక్కులు, నెక్స్ట్ ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులు. ప్రాథమిక హక్కులు ప్రజెంట్ ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. గతంలో స్టార్టింగ్ ఎన్ని ఉన్నాయేమో 7 ఉండేవి, ప్రజెంట్ 6 ఉన్నాయి. ప్రాథమిక హక్కుల్ని భారత రాజ్యాంగం ఏ దేశం నుంచి గ్రహించింది అంటే అమెరికా దేశం నుంచి గ్రహించింది. అమెరికా. ప్రాథమిక హక్కుల గురించి భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్స్ తెలియజేస్తే ఆర్టికల్ 12 నుంచి 35 వరకు ప్రాథమిక హక్కుల గురించి తెలియజేస్తుంది. మరి ఆదేశిక సూత్రాలు మనం ఏ దేశం నుంచి గ్రహించామంటే ఐర్లాండ్. డైరెక్ట్ ప్రిన్సిపల్స్ అంటాం, డైరెక్ట్ ప్రిన్సిపల్స్. ఆదేశిక సూత్రాల గురించి తెలియజేసే ఆర్టికల్ 36 నుండి 51. ప్రాథమిక విధులు ఎక్కడ నుంచి తీసుకున్నాం? రష్యా దేశం నుంచి గ్రహించాం. 51 సబ్ క్లాస్ ఏ ప్రాథమిక విధులు గురించి తెలిసే. ప్రజెంట్ ప్రాథమిక విధులు ఫండమెంటల్ డ్యూటీస్ ఎన్ని ఉన్నాయంటే 11. స్టార్టింగ్ అయితే 10 ఉండేవి. అని ప్రజెంట్ 11 ఉన్నాయి. మరి ప్రాథమిక హక్కులు ఏ భాగంలో ఉంటాయి? రాజ్యాంగంలో 3వ భాగం. ఆదేశ సూత్రాలు 4వ భాగం.
ప్రాథమిక విధులు అయితే 4th ఏ భాగంలో ఉంటాయి. సరే, క్వశ్చన్ ఎలా రావచ్చు, గత ప్రీవియస్ క్వశ్చన్ కూడా అనేది ప్రాథమిక హక్కులను భారతదేశం ఏ దేశం నుండి తీసుకుంది లేదా గ్రహించింది. ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్, భారత రాజ్యాంగంలో స్టార్టింగ్ ఎన్ని ఉన్నాయనుకున్నాం, హక్కులు 7 ఉన్నాయని మాట్లాడుకున్నాం, ప్రజెంట్ 6. ఆప్షన్ 1 రష్యా ఇచ్చాడు. రష్యా నుంచి మనం తీసుకున్న ఏంటి, ప్రాథమిక విధులు తీసుకున్నాం, విధులు ఫండమెంటల్ డ్యూటీస్ తీసుకున్నాం. మరి ఐర్లాండ్ నుంచి తీసుకున్న ఏంటి, ఆదేశిక సూత్రాలు తీసుకున్నాం, ఆదేశిక సూత్రాలు మనం తీసుకున్నాం మనం. మరి దీంట్లో ఆన్సర్ ఏంటి, అమెరికా అవుతుంది. అమెరికా నుంచి మనం తీసుకున్న ఇంకా ఉన్నాయన్న చూసుకుంటే రాష్ట్రపతి యొక్క తొలగింపు, రాష్ట్రపతి తొలగింపుని తీసుకున్నది అమెరికా నుంచి. ఉపరాష్ట్రపతి ఎన్నికను తీసుకున్నది, ఉపరాష్ట్రపతి ఎన్నికను మనం తీసుకున్నది అమెరికా నుంచి. రాష్ట్రపతి తొలగింపు అయితే అమెరికా, ఉపరాష్ట్రపతి ఎన్నిక అమెరికా. మరి రాష్ట్రపతి తొలగించింది అమెరికా అనుకున్నాం. మరి రాష్ట్రపతి ఎన్నుకున్నది అయితే మాత్రం ఐర్లాండ్ని గుర్తుపెట్టుకోవాలి. సరే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అమ్మ, టైగర్ ఆఫ్ గ్యాంజెస్. క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. టైగర్ ఆఫ్ గ్యాంజెస్ అని దేన్ని అంటారంటే, గంగా నదిలో డాల్ఫిన్ గంగా నదిలో ఎక్కువగా ఏ జీవులు నివసిస్తాయి అంటే డాల్ఫిన్లు. ప్రజెంట్ అవి అంతరించిపోయే దశలో ఉన్నాయి, దాదాపుగా 60%. మనం ఇప్పుడు టైగర్ ఆఫ్ గ్యాంజెస్ గురించి మాట్లాడుతాం. ఒక్కసారి చూస్తే గంగా నది డాల్ఫిన్ జీవులు 90% మన దేశంలో ఉన్నాయి. 90%, దాదాపు 90% మన దేశంలో కనిపిస్తాయి. గంగా నదిలో డాల్ఫిన్స్ భారతదేశంలో 90% కనిపిస్తాయి అంట. గంగా నది ఆవరణ వ్యవస్థలో డాల్ఫిన్ నిర్వహించే పాత్ర అడవులో పెద్ద పులి పాత్రను పోలి ఉంటుంది. అంటే అడవికి రాజు ఎవరు, సింహం అంటాం. అలాగే మనకి అడవిలో పెద్ద పులి కూడా ఒక పాత్ర పోషిస్తుంది. అడవిలో పెద్ద పులికి ఎంత ప్రాధాన్యత ఉందో గంగా నదిలో డాల్ఫిన్స్ కూడా అంత ప్రాధాన్యత ఉంది. అయితే అందుకే దీన్ని గంగా నది పెద్ద పులి, టైగర్ ఆఫ్ గ్యాంజెస్ అంటారు. ఇప్పుడు వార్తలకు వచ్చింది. మరి గంగా డాల్ఫిన్ను వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 షెడ్యూల్ 1లో చేర్చారు. గంగా డాల్ఫిన్, గంగా నదిలో ఎక్కువగా అంతరించిపోయే జీవులు ఏంటి అంటాడు, డాల్ఫిన్. దాదాపుగా 60% అంటే అంతరించిపోయే, కానీ ఎక్కువగా 90% మన దేశంలో కనిపిస్తాయి ఇవి. గంగా నదిని 2008లో జాతీయ నదిగా ప్రకటించారు. 2008లో నేషనల్ రివర్ ఏంటి, గంగా నది. 2008లో ప్రకటించాం. ఇండియా లార్జెస్ట్ రివర్, భారతదేశంలో అతి పొడవైన నది గంగా రివర్. దీని యొక్క పొడవు 2525 km. 2525 km అనేది గుర్తుపెట్టుకోవాలి. గంగా నది యొక్క డిస్టెన్స్. జాతీయ వారసత్వ జంతువుగా ఏనుగును ప్రకటించింది 2010లో. నేషనల్ హెరిటేజ్ ఎనిమల్ ఏంటి, ఏనుగు. దీన్ని 2010లో ప్రకటించాం. జాతీయ జంతువు పెద్ద పులి, నేషనల్ ఎనిమల్ రాయల్ బెంగాల్ టైగర్. ప్రాజెక్టు టైగర్ మనకి 1973 ఏప్రిల్ 1వ తారీఖున ఏర్పాటైంది. ప్రజెంట్ ఇండియాలో మొత్తం టైగర్స్ 3167 ఉన్నాయి. ఇంటర్నేషనల్ టైగర్స్ డే ఎప్పుడు జరుపుకుంటాం, ప్రతి సంవత్సరం జూలై 29. ప్రజెంట్ ఇండియాలో ఉన్న స్నో లెపర్డ్స్, మంచు చిరుతలు 718. ప్రజెంట్ ఇండియాలోని బ్లాక్ టైగర్స్, నల్ల పులుల సంఖ్య 10. ప్రజెంట్ ఇండియాలోని జాతీయ పార్కుల సంఖ్య 106. ప్రజెంట్ ఇండియాలో ఉన్న టైగర్ రిజర్వ్స్ 57. ప్రజెంట్ ఇండియాలో ఉన్న ఎలిఫెంట్ రిజర్వ్స్ 33. ప్రజెంట్ ఇండియాలో ఉన్న బయోస్పియర్స్ 18 ఉన్నాయి. ఇలా లింక్ చేస్తూ ఉండాలి. మన ఇండియాలో ప్రజెంట్ భారతదేశంలో చిత్తడి నేలలు, చిత్తడి నేలలు అంటే రామ్సర్ సైట్స్ అంటాం, వెట్లాండ్స్ మనకి 89 ఉన్నాయి. మా 2025 నాటికి ఇవన్నీ డేటా 89 ఏమన్నా వెట్లాండ్స్, చిత్తడి ప్రాంతాలు. యునెస్కో హెరిటేజ్ సైట్స్ ఎన్ని ఉన్నాయి మన ఇండియాలో ప్రజెంట్ 43 ఉన్నాయి. క్వశ్చన్, గంగా నదిని జాతీయ నదిగా ఏ సంవత్సరంలో ప్రకటించారు, నేషనల్ రివర్గా? ఆప్షన్ 1 2005, ఆప్షన్ 2 2008, ఆప్షన్ 2 2009, ఆప్షన్ 4 2010. ఓకేనా. జాతీయ జలచరము డాల్ఫిన్ అంటాం, మనకు 2009లో ప్రకటించారు. గంగాని 2008,
జాతీయ వారసత్వ జంతువు ఏనుగు. ఏనుగు 2010లో ప్రకటించాం. మనకి ఆప్షన్ 2 అవుతుందన్న. గంగా నది. ఇండియా లార్జెస్ట్ రివర్. భారతదేశంలో అతి పొడవైన నది. భారతదేశంలో అతి పొడవైన ఉపనది అయితే యమునా నది అమ్మ. ఉపనది అయితే యమునా నది. యమునా నది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్ మనం చూస్తే 2024లో నోటాకు అతి తక్కువ ఓట్లు. ఎవరికి ఓటు వేయకుండా, మనకి ఎవరు ఇష్టం లేకుండా, పర్టికులర్గా ఒక పార్టీకి వేయకుండా నోటాకు వేస్తూ ఉంటాం. అలాంటి ఓట్లు అంటే ఈసారి 2024లో చాలా తక్కువగా ఉన్నాయంట. 2014తో పోల్చుకుంటే 2024 నోటాకు అతి తక్కువ వేశారు. అయితే పర్టికులర్గా నోటాకు ఎక్కువగా ఏ రాష్ట్రంలో వేశారు, నోటాకు తక్కువగా ఏ రాష్ట్రంలో వేశారు అనేది మనకి ఇవ్వడం జరిగింది. 2024లో మనకి 18వ లోక్సభ ఎలక్షన్ జరిగాయి. 18వ లోక్సభ ఎలక్షన్లు ఒకసారి చూద్దాం. అంటే ఈవీఎంలో నోటాను 2013లో ప్రవేశపెట్టారు. ఈవీఎంలో అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లో నోటాను 2013 నుంచి ప్రవేశపెట్టారు. మరి 2014 సాధారణ ఎన్నికలో నోటాకు పోలైన ఓట్లు 1.08%. అదే 2024 సాధారణ ఎన్నికలో కేవలం 0.99% ఓట్లు నమోదయ్యాయి నోటాకు. 2024 సాధారణ ఎన్నికల్లో బీహార్లో అత్యధికము. నోటా ద్వారా అత్యధికంగా ఓట్లు వచ్చిన స్టేట్ బీహార్. మా 2.07%. 2024 సాధారణ ఎన్నికలో నాగాల్యాండ్ మరి 0.21% నమోదైంది అంటే ఈవీఎంల ద్వారా. మనకి 2024లో 18వ లోక్సభ ఎలక్షన్ జరిగాయి. అంటే ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు జరిగిందమ్మా. జూన్ 1 వరకు ఎలక్షన్ జరిగాయి. మొత్తం 7 దశల్లో జరిగింది. జూన్ 4వ తారీఖున రిజల్ట్ రావడం జరిగింది. జూన్ 4వ తారీఖు రిజల్ట్ వచ్చింది. జూన్ 9వ తారీఖున మోడీ గారు ప్రమాణ స్వీకారం చేశారు. అంటే 3వసారి ప్రధానిగా మోడీ గారు ప్రమాణ స్వీకారం చేసి జూన్ 9న. అదే ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు నాయుడు గారు అయితే జూన్ 12న ప్రమాణ స్వీకారం చేశారు. ఓకేనా. మరి ప్రెసిడెంట్ ఎలక్షన్ కమిషనర్గా ఎవరు పనిచేస్తున్నారు? 25th ఎలక్షన్ కమిషనర్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్. భారతదేశ ఎన్నికల సంఘం 1950 జనవరి 25వ తారీఖున ఏర్పాటైంది. ఆ ప్రతి సంవత్సరం జనవరి 25 ఇంపార్టెన్స్ నేషనల్ ఓటర్స్ డే. ఈ ఎలక్షన్ కమిషన్ ఏర్పడే 2025 జనవరి 25 నాటికి 75 years అని చెప్పుకున్నాం. ఎలక్షన్ కమిషన్లో చైర్మన్లు 3 ఉంటారమ్మా. అంటే కమిషనర్లు 3 members ఉంటారు. ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్, 2 members చీఫ్ ఎలక్షన్ కమిషనర్. ప్రధాన ఎన్నికల కమిషనర్గా రాజీవ్ కుమార్ గారు పనిచేస్తున్నారు. రాజీవ్ కుమార్. ఈ రాజీవ్ కుమార్ అమ్మ 25th ఎలక్షన్ కమిషనర్. ఈయన పదవి కాలం 2025 ఫిబ్రవరిలో ముగుస్తుంది. అంటే ఈ నెలలో ముగుస్తుంది. మరి 26th ఎలక్షన్ కమిషనర్ నియమిస్తారు అప్కమింగ్. ఇంకా ఆయన పేరు ప్రకటించలేదు, మనకి ఇంకా అనౌన్స్మెంట్ చేయలేదు. మరి డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్గా 2 members ఎవరెవరు ఉన్నారంటే జ్ఞానేష్ కుమార్ అండ్ సుఖబీర్ సింగ్ సంతు. ప్రెసిడెంట్ 25th ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఉన్నారు. డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్గా జ్ఞానేష్ కుమార్, సుఖబీర్ సింగ్ సంతు. నేషనల్ ఓటర్స్ డే జనవరి 25. భారతదేశ ఎన్నికల సంఘం ఏర్పడే 1950 Jan 25. 2025 జనవరి 25 నాటికి 75 years అవుతుందని గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ప్రధాన ఎన్నికల కమిషనర్గా పనిచేస్తే సుకుమార్ సేన్. తొలి మహిళా ఎన్నికల అధికారి విఎస్ రమాదేవి. 18వ లోక్సభ ఎన్నికలు మొత్తం 7 దశల్లో జరిగాయి. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు. ఆ రిజల్ట్ వచ్చింది జూన్ 4th. ఆ మోడీ గారు అంటే ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసింది జూన్ 9న. మోడీ గారు 3వసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా దేనిపై సంతకం చేస్తారు? PM కిసాన్, ప్రధానమంత్రి కిసాన్. ఆ పథకాన్ని 2019లో ఏర్పాటు చేస్తారు. ఇలా లింక్ చేస్తూ ఉండాలి పాయింట్స్ని. 2024లో ఈవీఎంల ద్వారా ఎక్కువగా ఏ రాష్ట్రం నమోదైంది? బీహార్ అంటే మనకు గుర్తు రావాల్సిన నలంద యూనివర్సిటీ. భారతదేశంలో పేదరికం ఎక్కువ రాష్ట్రం బీహార్. వాల్మీకి నేషనల్ పార్క్ ఉన్న రాష్ట్రం బీహార్ అని గుర్తు రావాలి. జనసాంద్రత ఎక్కువ రాష్ట్రం బీహార్ అని గుర్తు రావాలి. జనసాంద్రత ఎక్కువ రాష్ట్రం అంటే బీహార్. ఆ బీహార్లో ఉన్న యూనివర్సిటీ పేరు నలంద యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీ ఏంచింది మనకి కుమారగుప్తుడు. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఇవి మనకున్న కరెంట్ అఫైర్స్ 2025 ఫిబ్రవరి 17 యొక్క కరెంట్ అఫైర్స్. డిఎస్సి అండ్ HGT స్కూల్ అసిస్టెంట్ వారికి చాలా ప్లస్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ శామ్ ఇన్స్టిట్యూట్ ఛానల్ అనేది షేర్ చేస్తే మీకు డైలీ కరెంట్ అఫైర్స్ రావడం జరుగుతుంది. ఆల్ ది బెస్ట్.